మీరు రికార్డ్ స్టార్ట్ చేశారు. నేను యువతకి సూచన సందేశం ఏంటంటే, యువత వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళు ఉద్యోగం దొరకడం అంత తేలిక కాదు ఈ రోజుల్లో. వాళ్ళు చాలా కృషి చేసి ముందు నేనేదో బీటెక్ చదివానని, ఎంటెక్ చదివానని, లేకపోతే పిహెచ్డి చేశానని మీ డిగ్రీ చూసి ఉద్యోగాలు రావు. మీకు ఏదో స్కిల్ ఉండాలి. మీరు ముందు ఖాళీగా వండుకోకుండా ముందు ఏ ఉద్యోగం దొరికితే దాంట్లో చేరిపోయింది. ఆ చిన్న ఉద్యోగం అయినా అవ్వచ్చు, ఏమైనా చిన్న దాంట్లో అయినా చేరిపోండి. ఏ ఉద్యోగం అయినా మనకి ఒక విషయం నేర్పుతుంది. సో అలా ముందు సాగించుకుంటూ వెళ్ళండి. నేను ఒకప్పుడు నా వ్యక్తిగతంగా నేనే చెప్పుకుంటే బాగోదు. సో అందరికీ నేను సూచన ఏంటంటే, యువతకి చాలా కృషి చేయాలి. ఏదో మా నాన్నగారు వాళ్ళు సంపాదించి నేను ఏదో ఎంజాయ్ చేయటం, లేకపోతే వాళ్ళ మీద ఆధారపడటం కాకుండా మీరు భవిష్యత్తు మీరు చేయాలి. చాలా స్వయం కృషి చేయాలి మీరు. అది నేను సూచనకి వెళ్ళేవాడు. రెండోది ఏంటంటే, నేను సుబ్రహ్మణ్య స్వామిని భక్తుడిని. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, పెళ్ళి కావాల్సిన వాళ్ళు, లేకపోతే ఇంకా సర్పదోషం ఉండేవాళ్ళు, లేకపోతే ఏమన్నా 10 సంవత్సరాలు శని ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు తీరుతాయి అని నేను భావిస్తున్నాను. అది ఎవరైతే వాళ్ళ మనసుకి నచ్చితే రమ్మని కోరుతున్నాను. అది